నేననేది ముందు చేసినోళ్ళు కాదు వాళ్ళు. అయిపోయాక కాసేపు అడావిడి చేశారు, తర్వాత ఎవరికాళ్ళు నెక్స్ట్ తెలుగుదేశంతో మమేకం అయిపోయారు. వీళ్ళు అట్ట కాదు, కూర్చుని నెగిటివ్గా అంటే బాగా పాపులర్ ఫేసెస్ అనమాట ఇవి. కొంచెం సోషల్ మీడియాలో కానీ వీటిలో ట్రోలింగ్ బ్యాచ్ అంటే వైరల్ బ్యాచ్, వాళ్ళకి కొంతమందికి చివరిలో ఎర్తు పెడతారు అన్నటువంటి ప్రచారం అయితే ఉంది. అంటే నిజంగా అదే కారణం చదివితే వాళ్ళు కూడా లోకల్ గా సహకరించాలి కదా, కొత్త అభ్యర్థిని పెట్టిన ఆ సహకారం ద్వారా వద్దాము. ఇప్పుడు జగన్ తన ఫేస్ తో వెళ్తున్నాడండి, లోకల్ అన్నటువంటి ఒక ఎసెట్ కింద చూస్తున్నాడు అంతే. జగన్ తనను తాను పరీక్షకు పెట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు తనకి తాను పరీక్షకి ధైర్యం చేయలేక పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకుని బీజేపీతోనో కమ్యూనిస్టులతోనో వెంట పెట్టుకుంటున్నాడు. సింపుల్, తనను తాను నమ్ముకుంటున్నాడు జగన్. ఇప్పటికే ఈ 2 లిస్టులకే రాజీనామాలు పెరిగినాయి. కొంతమంది అయితే గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు అయితే ఏకంగా కంటదడి పెట్టుకుంటున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు ఇందులో సీనియర్లకే దూరం అవుద్దని ఒక ప్రచారం, అది వస్తే కానీ మనకే తెలియదు, ఎవరు రోజా గారికనో లేదంటే కొడాలి నానికొండదనో రకరకాల ప్రచారాలు అయితే జరుగుతుంది, వాస్తవంగా లేదు. నిజంగా అటువంటిది ఏమైనా జరిగితే ఒక పెద్ద బీభత్సం అవుదా వైసీపీకి, పెద్ద అదే ఎఫెక్ట్ థ్రెట్ అవుదా? ఎప్పుడు అందరికీ పదవులు రావు. ఇప్పుడు క్రిందటిసారి ఆశించి మంత్రి పదవులు రానోళ్ళు ఏడవలేదా? అట్లాగే అసెంబ్లీలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో